మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు బిఎన్ఐ సంస్థ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. గుంటూరులో సిగ్నోర్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్మన్ పి తేజస్విని ముఖ్య అతిథులుగా హాజరై మహిళా పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళల బానికి చెందిన పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిఎన్ఐ ప్రతినిధులు శేఖర్ బాబు, మధులలిత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమరావతి రోడ్లోని విజయం కన్వెన్షన్లో మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బిఎన్ఐ శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ సిగ్నో రైజ్ అనే ఒక పేరుతో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక రంగాల్లో మన మహిళా శక్తిని ప్రోత్సహించే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా చాలా సంతోషకరం. వారికి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మహిళ ఆర్థికంగా మనకి స్వాతంత్రం కలిగిన మహిళ ఎంతో అవసరం సమాజానికి. ఇప్పటికీ కూడా అన్ని విధాలుగా డిపెండ్ అయి ఉన్న ఉమెన్ ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగడం అని అంటే అదొక సామాన్యమైన విషయం కాదు. ఇంతటి అసామాన్య విషయాన్ని మనకి శేఖర్ బాబు గారు లాంటి ఎందరో గొప్ప వ్యక్తులు వారి యొక్క అశేష కృషితో అందరినీ గుర్తించి ఇలాగా అనేక రంగాల్లో వాళ్ళ ప్రతిభను కనపరిచిన వాళ్ళు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా ముందుకొచ్చిన వాళ్ళు, ఇంకా ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వాళ్ళందరినీ గుర్తించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక గుర్తింపుని ఇచ్చే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం, దాని నుంచి ఎందరో స్ఫూర్తి పొంది వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు ఎలాగా వాళ్ళ యొక్క ఈ ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకోవచ్చు అనే ఒక అంశం మీద వాళ్ళు కూడా ఫోకస్ చేసి నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొన్ననే మనం జరుపుకున్నాము. సపోర్ట్ చేయాలి అన్నది అది నినాదంగా ఈ ఇయర్ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఈ మహిళా దినోత్సవాన్ని మనం మార్చి 8న జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సిగ్నో రైజ్ చూస్తే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు ఉంటే సమాజం మొత్తం కూడా ఎంతో అభివృద్ధితో, ఎంపవర్మెంట్తో, ఎనర్జీతో ముందుకెళ్తుంది అనడానికి ఒక చిన్న శాంపిల్ లాగా నాకు ఈరోజు ఈ బిఎన్ఐ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం కనిపిస్తుంది. ఈరోజు బిఎన్ఐ గుంటూరు చాప్టర్ వారు నిర్వహిస్తున్న ఈ సిగ్నో రైజ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్స్లో నేను చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, మహిళలు కేవలం వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపిస్తేనే సమాజం మారుతుంది. అలాంటిది నాయకత్వం అందిస్తే ఈ దేశ రూపురేఖలే మారుతాయి అన్నది నేను బలంగా నమ్ముతాను. అలాంటి ఎందరో లీడర్స్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఒకే చోట కలిసి వాళ్ళని అభినందించడం అనేది నిజంగా బిఎన్ఐ వారు సత్కరిస్తున్న ఈ 100 మంది మహిళలు సమాజంలో ఒక పెద్ద మార్పుకి నాంది పలుకుతుందండి. ఈరోజు బిజినెస్ అంటే కేవలం ఒంటరి ప్రయాణం కాదు, అది ఖచ్చితంగా నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్న రోజులు వచ్చినాయి. అందులో భాగంగా బిఎన్ఐ లాంటి సంస్థలు చాలా కీలకంగా ఆ పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఇప్పటికే బిఎన్ఐ ద్వారా చాలామంది బిజినెస్ ఇండివిజువల్స్ అందరూ కూడా వాళ్ళు ఒక నెట్వర్క్గా ఫామ్ అయ్యి వాళ్ళ బిజినెస్ ఐడియాస్ని పెంపొందించుకోవడం చూస్తున్నాం.